శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది. మరి ఇవాళ మన వీడియోలో తులారాశి వారికి గురువారము ఏప్రిల్ 17వ తారీఖున తులారాశిలో జన్మించిన వారికి ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబము మరియు వ్యాపారానికి సంబంధించిన గోచర ఫలితాల గురించి తెలుసుకుందాము. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. ఈరోజు మీరు నిజాయితీ పరులైన వ్యక్తులను కలవడానికి ఇష్టపడతారు. కానీ ఈరోజు మీరు తమ అసలు స్వభావాన్ని కప్పిపుచ్చుకునే వ్యక్తులను కూడా కలుస్తారు. కాబట్టి వారి నటనను చూడడం నేర్చుకోండి. త్వరగా నిర్ణయం తీసుకోవడానికి సమయము మీ నుండి పట్టవచ్చు. ఏదైనా చర్య గురించి దృఢంగా ఉండే ముందు 2 సార్లు ఆలోచించండి మరియు మీరు నిర్ణయం తీసుకోవడం పూర్తయ్యే వరకు మీ ఇతర ప్రణాళికలన్నింటినీ కూడా వాయిదా వేసుకోండి. మీరు ఇప్పుడు ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి సబ్బు, స్నానపు తువాలు వంటి ప్రత్యేక పరిశుభ్రత వస్తువులను ఉపయోగించండి, చాలా ముఖ్యము. సాధారణ దువ్వెలను ఉపయోగించడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మీ రోగనిరోధక శక్తి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మీరు విటమిన్ సప్లిమెంటరీ టాబ్లెట్స్ తీసుకోండి. ఇన్ఫెక్షన్ల అవకాశాన్ని తగ్గించడానికి మీ ఇంట్లో అధిక స్థాయిలో పరిశుభ్రతను పాటించాలని నిర్ధారించుకోండి. మీ ప్రేమ సంబంధం ఈరోజు చాలా క్లిష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది మరియు అనేక సమస్యలపై మీ శ్రద్ధ అవసరం. అయితే ఈ సమస్యను పరిష్కరించడం వల్ల మీరు ఉన్నత స్థాయి అవగాహన చేరుకోగలరని మరియు దాచిన అనేక విషయాలు ఇప్పుడు స్పష్టంగా ఉన్నాయని మీరు త్వరలోనే గ్రహిస్తారు. ఇది మరింత పారదర్శక సంబంధాన్ని నిర్మించుకోవడానికి మీకు బలాన్ని కూడా ఇస్తుంది. విధేయత చూపడం మంచిదే, కానీ ఇతరులు మిమ్మల్ని వారి అవసరాల కోసం అనుగుణంగా నృత్యం చేయనివ్వకండి. మీరు ప్రత్యేకమైన మరియు మీ అభిప్రాయాలు కూడా అంతే. ప్రజలు మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించినప్పటికీ మీరు సరైన ఎంపిక అని మీరు అనుకున్న దానికి కట్టుబడి ఉండాలి. మీ ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ ఖర్చు ప్రణాళికలో మార్పు తీసుకురావాలనే మూడ్లో మీరు ఉన్నారని ముందుకు సాగండి. మీ మూడును చక్కబరుచుకోవడానికి ఏదైనా సామాజిక సమావేశానికి హాజరవ్వండి. ఈరోజు మీ బంధువులు ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అప్పు అడుగుతారో వారికి అప్పు అసలు ఇవ్వకండి. వాళ్ళకి తిరిగి ఇవ్వాలని ఆలోచన కూడా లేదు. మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది, కానీ జాగ్రత్త. అసలు తులంగా ఉండేవాడు పరుషమైన మాటలు మీ చుట్టారా ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి. మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరుమందహాసాలకు అర్థం లేదు. నవ్వులకు శబ్దం రాదు. హృదయం కొట్టుకోవచ్చు, కానీ దానికి పరిమితి ఉండదు కదా. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, బీమా విషయాలు కొత్త ధ్యాసను కోరుతాయి. ఈరోజు పనులు మీరు అనుకున్నట్లుగా సాగకపోవచ్చు, కానీ మీరు మాత్రం ఈరోజు మీ బెటర్ హాఫ్తో మాట చక్కని సమయాన్ని అయితే గడపబోతున్నారు. మంచి ఆర్థిక పరిస్థితికి మట్టి ఓవెన్లో చేసిన తీపి రొట్టెలను సిద్ధం చేసి అవసరమైన పేద ప్రజలకు పంపిణీ చేయడం ద్వారా మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 4, సంపద 2, కుటుంబం 2, ప్రేమ సంబంధ విషయాలు 2, వృత్తి 5, వివాదాల జీవితము 2. విధంగా తులారాశి వారికి గురువారము ఏప్రిల్ 17వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్లయితే మరి కొంతమంది తులారాశి వారికి మన వీడియో షేర్ చేయడం వల్ల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.